అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, లాస్ట్ ఇయర్ మన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టార్ట్ అయిన తర్వాత మనము ఎస్పెషల్లీ మన గుంటూరు జిల్లాలో ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ మీద ఒక ప్రత్యేక నిఘా పెట్టాము. సో ఈ ప్రాసెస్లో మనకి ఒక 3 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది గుంటూరు 2 టౌన్ సెబ్ స్టేషన్లో. క్రైమ్ నెంబర్ 89/20, 112/20, 115/20. ఈ 3 కేసులో మనకి మెయిన్ ముద్దాయి ఎర్రమాసు రామకోటేశ్వరు, కారమంచి విలేజ్, షావల్పురం మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్. సో ఈ 3 కేసులో కూడా మనం పెట్టడం జరిగింది ఆల్రెడీ ప్రెస్ మీట్ అప్పుడు కూడా. సో ఈ 3 కేసులో మనము ఈ మెయిన్ ముద్దాయిగా దొరికారు ఎవరు, ఎర్రమాసు రాము. సో వీళ్ళు రిపీటెడ్గా హెవీ క్వాంటిటీస్లో, అంటే మనము ఒక క్రైమ్లో దాదాపు 4000 బాటిల్స్, ఇంకొక క్రైమ్లో 4500 తెలంగాణ గోవా స్టేట్ లిక్కర్ బాటిల్స్ తీసుకురావడం జరిగింది. సో వీళ్ళ మీద హ్యాబిచువల్ అఫెండర్ ఉన్నారు, రిపీటెడ్గా చేస్తున్నారు కాబట్టి ఒక ఏదైనా కఠిన చర్యలు తీసుకోవాలని అనుకున్నాము. సో అప్పుడు మన ఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి, ఏఎస్ మణికంఠ, మనము అందరూ ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసి మనం పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కోసం ప్రొసీడింగ్ స్టార్ట్ చేశాము. సో ఆఫ్టర్ ఆల్ దట్ హార్డ్ వర్క్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ మనకి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ మీద మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారి నుంచి ప్రొసీడింగ్స్ వచ్చి, గవర్నమెంట్లో కూడా జియో కూడా వచ్చి, he has been preventively detained and handed over to Rajahmundry Central Jail. సో మనము ఈ మన జిల్లాలో ఈ ఎన్డీపీఎల్ గురించి this first case of PD Act which has been executed. సో ఐ కంగ్రాచులేట్ మన టీం, మన మొత్తం సబ్ టీమ్, గుంటూరు యూనిట్ సబ్ టీమ్కి. ఇది ఒక బాగా స్ట్రాంగ్ డిటరెన్స్ ఇది. సో మనం ఇప్పటి నుంచి కూడా ఎవరైనా రిపీటెడ్గా ఎవరైనా మనకే దొరుకుతారనుకోండి, ఎస్పెషలీ గాంజా, లిక్కర్, గ్యాంబ్లింగ్ ఇట్లాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్లో ఎవరైనా హ్యాబిచువల్ అఫెండర్ ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా మనము పీడీ యాక్ట్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తాము. సో దిస్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ డిటరెన్స్ పీడీ యాక్ట్. ఆల్రెడీ మన జిల్లాలో ఫస్ట్ టైం కాబట్టి ఐ కంగ్రాచులేట్ వన్స్ అగైన్ చంద్రశేఖర్ రెడ్డి, ఈఎస్ అండ్ హిస్ టీమ్ ఫర్ టేకింగ్ అప్ ది స్ట్రాంగ్ యాక్షన్. సో హోప్ఫుల్లీ దీనికి ఒక డిటరెన్స్ వచ్చి మనకి నిరాలు ఏదున్నాయి ఎన్డీపీఎల్ ఎస్పెషల్లీ తప్పిపోతుంది. అండ్ వీ అష్యూర్ ద పీపుల్ దట్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు దే కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అస్, విల్ టేక్ వెరీ స్ట్రాంగ్ స్టెప్ రిగార్డింగ్ ఇట్. సో ఇప్పుడు దీని మీద వివరాలు ఇవ్వడానికి ఐ విల్ రిక్వెస్ట్ ఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి టు జస్ట్ బ్రీఫ్ ది ఫ్యాక్ట్స్. అందరికీ నమస్కారం అండి. ఈ సెబ్బు ఫామ్ అయిన తర్వాత గుంటూరులో మేము ఇక్కడ ఏఈఎస్గా ఉన్నప్పుడు మేము పెట్టిన కేసుల్లో ఫస్ట్ మాకు ఒక ముద్దాయి ఎర్రమాసు రామకోటేశ్వరరావు అనే వ్యక్తి తెలంగాణ లిక్కర్ తెస్తూ పట్టుబడ్డాడు. అతను నేటివ్ వినుకొండ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న శావల్యపురం మండలం, కారుమంచి విలేజ్. అతను ఇక్కడ అతని అనుచరులతో గుంటూరు టౌన్లో ఒక మార్కెటింగ్ పాయింట్గా చేసుకొని అమ్మకాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ మేము పట్టుకున్నటువంటి ముద్దాయిల ద్వారా అతని ఇన్ఫర్మేషన్ తీసుకొని అతని స్టాక్ పాయింట్స్ను, కారుమంచిలో ఉండే స్టాక్ పాయింట్స్ను కొట్టడం జరిగింది. అతను ఏ లెవెల్కి వెళ్ళాడంటే, జైలుకు వెళ్ళిన తర్వాత కూడా తిరిగి తెలంగాణ లిక్కర్ కంటే గోవా లిక్కర్ చాలా చీప్గా వస్తుంది అనే ఉద్దేశంతో అక్కడ ఉన్న కొంతమంది తోటి నేరస్తులు జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్ చేసి నెక్స్ట్ కేసుల్లో అంతా గోవా లిక్కర్ తేవడం స్టార్ట్ చేశాడు. గోవా లిక్కర్ తెచ్చిన తర్వాత కూడా మళ్ళీ 2 సార్లు పట్టుబడ్డాడు. అప్పుడు అరెస్ట్ చేసి మేము సారు, అప్పుడు మాకు అడిషనల్ ఎస్పీగా ఉన్నారు మన సార్, ఇప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి సార్ ఆరిఫ్ గారు, ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము అప్పుడే ప్రొసీడింగ్ స్టార్ట్ చేశాము అతని మీద. అప్పటి నుంచి అతని ఏ విధంగా అతని ప్రవర్తన ఉంటుందని నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటికీ మార్చుకునేటట్లు కనపడడం లేదు అతను. ఇక ఒక స్ట్రాంగ్ భయం అనేది కల్పిస్తే తప్ప ఇతనిలో మార్పు రాదనే ఉద్దేశంతో ఇతను కానీ ఇటువంటి వ్యక్తులు కానీ అప్పుడు పీడీ యాక్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ ప్రపోజల్స్ అన్నీ పక్కాగా వెరిఫై చేసిన తర్వాత మన జిల్లా కలెక్టర్ గారు దాని మీద ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా గవర్నమెంట్కి పంపడము, గవర్నమెంట్ జీవో ఇష్యూ చేయడము. అదే సందర్భంలో తను అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈరోజు హ్యాండెడ్ చేయడం కూడా వాళ్ళకు జరిగింది. ఈ క్రమంలో తిరిగి నేను ప్రమోషన్ వచ్చిన తర్వాత నరసరావుపేటకు ఈఎస్గా వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా అతను సొంత ఊరు నా పరిధిలోనే ఉంది. అక్కడ కూడా తిరిగి మళ్ళీ 2 సార్లు గోవా లిక్కర్ తెస్తూ ఇన్ రూట్లో ఓ పక్క వెనక లారీ వస్తుంది, అతను ముందు కారులో వస్తూ ఉన్నాడు. తిరిగి 2 సార్లు మళ్ళీ దొరకడం జరిగింది. అది వినుకొండ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయి ఉంది. ఇంకా అతని ప్రవర్తనలో మార్పు రావాలంటే ఈ ఒక్కటి అతన్ని డిటరెన్స్ చేస్తే తప్ప, అతను భయపడితే తప్ప ఈ నేరం ఆగదనే ఉద్దేశంతో ఫస్ట్ గుంటూరు జిల్లాలో పీడీ యాక్ట్ ఒక బూట్లెగ్గర్
అంటే లిక్కర్ స్మగ్లర్ను పీడీ యాక్ట్లో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రజలకు అంటే ముఖ్యంగా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళను డిపార్ట్మెంట్ తరఫున హెచ్చరిస్తోంది ఏమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లిక్కర్ స్మగ్లర్స్ను టాలరేట్ చేయడం జరగదు. వాళ్ళ మీద తప్పనిసరిగా వాళ్ళలో ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో రింగ్ లీడర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్లో ఐడెంటిఫై చేసి అధికారుల సహకారంతో వాళ్ళని పీడీ యాక్ట్లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సెప్ ఫార్మేషన్ తర్వాత సెప్ స్టేషన్స్లో గుంటూరు మొత్తం జిల్లా రూరల్ అర్బన్ కలిపి గుంటూరు జిల్లాలో దాదాపు 3,350 కేసెస్ లిక్కర్ కేసెస్ పట్టుకోవడం జరిగింది. దిస్ ఇన్క్లూడ్స్ మన నాటు సారాయ్, డిపిఎల్, బెల్ట్ షాప్, ఎన్డిపిఎల్ కలిపి ఆల్మోస్ట్ అరెస్టెడ్ పర్సన్స్ 3,696, 926 వెహికల్స్ సీజ్డ్. సో మన గుంటూరు జిల్లాలో దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది, మన యాంటీ సోషల్ యాక్టివిటీస్ మీద. ఈరోజు కూడా మంగళగిరి స్టేషన్లో, రూరల్ స్టేషన్లో ఆల్మోస్ట్ దాదాపు 200 కిలోస్ గాంజా వాస్ సీజ్డ్. సో మనము ఈ ఎన్ఫోర్స్మెంట్లో బాగా మనము సీరియస్గా ఉన్నాము, కఠిన చర్యలు తీసుకుంటాము. సో దయచేసి మన పబ్లిక్తో కోరిక ఏంటంటే ఎనీ ఇన్ఫర్మేషన్ దే కెన్ గెట్ ఇన్ టచ్ విత్ us, we will immediately take action. Thank you. This is మన జిల్లాలో ఫస్ట్ కేస్ విత్ రిగార్డ్ టు బూట్లెగర్స్. ఇది ఫస్ట్ కేస్ ఆఫ్ పీడీ యాక్ట్ ఇన్ గుంటూరు జిల్లాలో. దానికి ప్రొసీజర్ ఉంది. సో ప్రొసీజర్ నుంచి ఫస్ట్ మన కలెక్టర్ గారి దగ్గర ప్రొసీడింగ్స్ రావాలి. సో మన కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత జియో దాని మీద ఒక జియో రాటిఫై గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆర్డర్ వస్తుంది. సో దట్ వాజ్ గివన్. సో ఇమీడియట్లీ జియో వచ్చిన తర్వాత హీ హాస్ బీన్ అరెస్టెడ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ ఫర్ రిమాండ్ సెంట్రల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో. మన నోటీస్లో కొంతమంది ఉన్నారు విత్ రిగార్డ్ టు ఐడి లిక్కర్. సో దానికి ప్రొసీజర్ ఉంది కాబట్టి పీడీ యాక్ట్కే యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ బూట్లెగర్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ యాక్ట్లో దానికి ఒక అంటే కండిషన్స్ ఉన్నాయి, ఎవరి మీద పెట్టొచ్చు, ఎన్ని కేసెస్ ఉండాలి, ఎన్ని టైం పీరియడ్లో ఉన్నది. సో అది అనలైజ్ చేస్తూ మనము ఎవరు ఉన్నారో షార్ట్ లిస్ట్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ మన నోటీస్ వస్తే వీల్ ఇమీడియట్ పీడీ యాక్ట్ ప్రొసీడింగ్స్ ఆన్ దెమ్ అగైన్, ఎస్పెషలీ విత్ రిగార్డ్ టు లిక్కర్ అండ్ గాంజా. ఇప్పటి వరకునా జిల్లా మొత్తం సబ్ స్టేషన్ మాత్రమే చెప్తున్నాను. సో అదర్ దెన్ లా అండ్ ఆర్డర్ స్టేషన్స్ కాకుండా సబ్ స్టేషన్లో 926 వెహికల్స్. ఏంటి పీడీ యాక్ట్ ఎప్పుడు చెప్తామంటే దెర్ ఆర్ సర్టన్ ముద్దాయిలు ఉంటారు, నెరాలో వాళ్ళకి అలవాటు పడిపోతుంది. మనం ఎన్ని కేసెస్ పెట్టిన తర్వాత రిమాండ్ పంపిన తర్వాత దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ దర్ బిహేవియర్. వాళ్ళకి ప్రివెంటివ్ డెసిషన్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ అదే యాక్టివిటీలో కంటిన్యూ అవుతారు. సో ఎస్పెషల్లీ లిక్కర్లో ప్రాబ్లమ్ ఏంది, మనకి వేరే ఇష్యూస్ ఉన్నాయి. స్ప్యూరియస్ లిక్కర్ కూడా ఉంటుంది. స్ప్యూరియస్ లిక్కర్ రియలీ డ్యామేజ్ హెల్త్, ఇట్స్ హెల్త్ హ్యాజార్డ్. సో ఒకవేళ సపోజ్ దే స్టార్ట్ స్మగ్లింగ్ స్ప్యూరియస్ లిక్కర్, అది మనకి సొసైటీకి హెల్త్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఇన్ఫాక్ట్ ఈ కేసులో కూడా కెమికల్ అనాలిసిస్లో ఇఫ్ ఐ రిమెంబర్ వన్ కెమికల్ అనాలిసిస్ వాజ్ డైల్యూటెడ్ లిక్కర్ అని మనకి వచ్చింది కెమికల్ అనాలిసిస్. సో ఇట్లాంటి ఎవరు ఉన్నారు వ్యక్తులు హూ విల్ నాట్ హ్యావ్ అ చేంజ్ ఇన్ దర్ బిహేవియర్, వాళ్ళకి డిటైన్ చేయకపోతే అదే పనిలో ఉంటారు. మనకి గవర్నమెంట్ ఎక్స్చెకర్ ఉండొచ్చు, మన పబ్లిక్ హెల్త్ ఉండొచ్చు, హ్యాజర్డ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద పీడీ యాక్ట్ స్టార్ట్ చేస్తాం.